హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం మహాభారతంలోని ద్రౌపది స్వయంవరం కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంచెం మంది మన కథలు వింటారు. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. ద్రౌపది స్వయంవరం గురించి విని అనేక దేశాల రాజులు కాంపిల్య నగరానికి వచ్చారు. వారికి వేరువేరు ప్రదేశాల్లో విడిదులు ఏర్పాటు చేయటం జరిగింది. పాండవులు ఒక కొమ్మరి ఇంట బస చేసి మధుకరం తెచ్చుకొని తింటూ వచ్చారు. ద్రుపదుడు కూడా తన కుమార్తెను అర్జునుడికిచ్చి చెయ్యాలన్న కోరికను ఎవరికీ తెలియచేయలేదు. ఎక్కుపెట్టడానికి అసాధ్యమైన విల్లునొకటి ఏర్పాటు చేసి ఆకాశంలో అమర్చిన మత్స్యయంత్రాన్ని ఆ వింటితో కొట్టినవాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని చాటింపు వేశాడు. ఆ చాటింపు విని కర్ణుడు, ధృతరాష్ట్రుడు కొడుకులు, ఇంకా అనేక మంది రాజులు స్వయంవర వేడుకలు చూసే ఉద్దేశంతో అనేక మంది ఋషులు కూడా వచ్చి ద్రౌపదుడి స్వాగతము, ఘనమైన ఆతిథ్యము స్వీకరించారు. నగరానికి ఈశాన్య దిక్కుగా స్వయంవర మండపం నిర్మించి చక్కగా అలంకరించారు. అక్కడికి క్షత్రియులు, బ్రాహ్మణులు వచ్చి తమకు అనువైన స్థానాలలో కూర్చున్నారు. బ్రాహ్మణులతో కలిసి కూర్చున్న పాండవులు ద్రుపదుడి వైభవాన్ని చూసి ఎంతో సంతోషించారు. అతిథులకు చాలా రోజుల పాటు నృత్య గాన వినోదాలతో కాలక్షేపం జరిగింది. చివరి రోజున ద్రౌపది మంగళస్నానం చేసి సర్వాభరణాలు ధరించి మంచి బట్టలు కట్టుకొని చేత బంగారు పుష్పాల మాల ధరించి స్వయంవర మండపం వద్దకి వచ్చింది. ద్రుపదుడి పురోహితుడైన సోమకుడు అంతకుముందే అగ్ని చుట్టూ దర్బలు పరిచి అగ్నిహోత్రం చేసి ద్రౌపదిని దీవించాడు. ద్రౌపది రాగానే మంగళవాద్యాలు మోగాయి. అప్పుడు ధృష్టద్యుమ్నుడు మండపం మధ్యకు వచ్చి వాద్యాలను ఆపించి చుట్టూ కూర్చొని ఉన్న రాజులకు వింటిని, 5 బాణాలను, పైన అమర్చిన మత్స్యయంత్రాన్ని చూపి, ఈ 5 బాణాలను ఈ వింటికి ఎక్కుపెట్టి ఆ మత్స్యయంత్రాన్ని కొట్టిన వానిని మా చెల్లెలు పెళ్లాడుతుంది కనుక మీలో విలువిద్యా ప్రావీణ్యం గలవారు వచ్చి శక్తి కొద్దీ ప్రయత్నించండి అన్నాడు. తరువాత అతను ద్రౌపదికి వేరువేరు రాజులను చూపి వాళ్ల పేర్లు చెప్పి పరిచయం చేశాడు. వాళ్లల్లో దుర్యోధనుడితో పాటు శల్యుడు, విరాటుడు, శకుని, అశ్వత్థామ, అక్రూరుడు, సాంబుడు, ప్రద్యుమ్నుడు, కృష్ణుడు, కృతవర్మ, అనిరుద్ధుడు, సుశర్మ, శిశుపాలుడు, చిత్రాంగదుడు, భగదత్తుడు, పాండ్రకవాసు, దేవుడు మొదలైన ప్రముఖులు అనేక మంది ఉన్నారు. మన్మథుడి 6వ బాణంలాగా ఉన్న ద్రౌపదిని వచ్చిన వారంతా తదేక దృష్టితో చూస్తూ ఉండిపోయారు. కృష్ణుడు బ్రాహ్మణుల మధ్య ఉన్న పాండవులను గుర్తించి బలరాముడికి చెప్పాడు. మత్స్యయంత్రాన్ని కొట్టే ప్రయత్నం ఆరంభమయ్యింది. ఒక్కొక్క రాజకుమారుడే వచ్చి వింటిని ఎక్కుపెట్టడం కూడా సాధ్యం కాక అవమానంతో అవతలికి వెళ్ళిపోతూ ఉన్నారు. అనేక మందికి శృంగభంగం అయ్యాక కర్ణుడు వచ్చి విల్లు ఎక్కుపెట్టి బాణాన్ని సంధించాలనుకున్నాడు. ద్రౌపదిని నిశ్చయంగా అతనే గెలుచుకుంటాడని అందరూ అనుకున్నారు. భట్రాజులు కర్ణుడికి స్తోత్రాలు ఆరంభించారు. అది విని ద్రౌపది, నేను సూతుడిని కొడుకును పెళ్లి చేసుకోను అని పెద్దగా అందరికీ వినిపించేలాగా అంది. కర్ణుడు చాలా కోపంతో పాటు నవ్వుతూ సూర్యుడికేసి చూసి తిరిగి వెళ్ళిపోయాడు. కర్ణుడి తర్వాత శిశుపాలుడు, జరాసంధుడు, శల్యుడు వింటిని సంధించలేక విఫలమయ్యారు. ఇక రాజులెవరూ ముందుకు రాలేదు. ప్రేక్షకులలో కలకలం సాగింది. ఆ సమయంలో బ్రాహ్మణుల మధ్య నుంచి అర్జునుడు లేచి వచ్చి వింటి దగ్గరికి సమీపించాడు. అది చూసి బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి, మహాపరాక్రమవంతులైన శల్యులు, ధరాసంధుడు, శిశుపాలుడు లాంటి వాళ్లకు అలవికాని విల్లును ఈ బ్రాహ్మణ కుమారుడు పట్టుకోబోతున్నాడు కదా, వీడు నిశ్చయంగా బ్రాహ్మణులకు అవమానం తెస్తాడు అని తమలో తాము అనుకున్నారు. కొందరు మాత్రం వీడికి బలం, అస్త్రవిద్యా నైపుణ్యం ఉండే ఉంటుంది, లేకపోతే ఆ వింటి జోలికి ఎందుకు వెళ్తాడు అని అనుకున్నారు. అర్జునుడు వింటిని సమీపించి
సభకు నమస్కారం చేసి వింటికి నమస్కారం చేసి తన గురువుకు ఆత్మ నమస్కారం చేసి కృష్ణుడిని తలుచుకుని తాను రోజూ వాడే వింటిని సంధించినంత సునాయాసంగా ఆ వింటికి 5 బాణాలు సంధించి మత్స్యయంత్రాన్ని ఒక్క దెబ్బతో కింద పడగొట్టాడు. అందరూ ఆ ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందారు. తర్వాత హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. బ్రాహ్మణులు సంతోషంతో పైబట్టలు ఎగరేశారు. ఆ క్షణంలోనే ధర్మరాజు నకుల సహదేవులను తీసుకొని తమ విడికి వెళ్ళిపోయాడు. ద్రుపదుడు మాత్రం సంతోష ఆశ్చర్యాలతో దూరం నుంచి అర్జునుణ్ణి చూస్తూ ఉండిపోయాడు. స్వయంవరానికి వచ్చిన రాజులకి గొప్ప అవమానం జరిగినట్టుగా తోచింది. ఈ ద్రుపదుడు మనల్ని చెట్టెక్కించి పండు కోసుకోగనగానే లోపల నుంచి కిందకి తోసేశాడు. తన కూతుర్ని ఒక్క రాజకుమారుడికి ఇవ్వక బ్రాహ్మణుడికి ఇస్తాడా? బ్రాహ్మణుల్లో ఎక్కడన్నా స్వయంవరం ఉన్నదా? ఈ పిల్ల బ్రాహ్మణ్ణి ఎలా చేసుకుంటుంది? ఇలాంటి పని మరొకసారి జరగకుండా ఈ ద్రుపదుడి ప్రాణాలు తీయాలి. ఈ పిల్ల ఎవరో ఒక రాజకుమారుణ్ణి వరుస్తుందా సరే, లేకపోతే దీన్ని నిప్పిల్లోకి తోసేయాల్సిందే. బ్రాహ్మణుడు గనక ఈ వటువుకు ప్రాణాలతో వదిలేద్దాం అంటూ రాజులు కత్తులు కటార్లు చేతబట్టి ద్రుపదుణ్ణి చుట్టుముట్టారు. ద్రుపదుడు భయపడి బ్రాహ్మణుల మధ్యకు వెళ్ళాడు. ద్రుపదుడిపై కత్తి కట్టిన రాజులకు భీమార్జునులు అడ్డు తగిలారు. రాజులు బాణాలు వేయటం మొదలు పెడితే భీముడు ఒక చెట్టు పెకలించి తెచ్చి రాజుల బాణాలను దానితో అడ్డుతూ అర్జునుడి పక్కన నిలబడ్డాడు. బ్రాహ్మణులు ద్రుపదుడిని కాపాడటానికి రాజుల మీద రాళ్లు విసురుతూ ఉన్నారు. అర్జునుడు వాళ్ళని వారించి మత్స్యయంత్రాన్ని కొట్టిన వింటితోనే రాజులను ఎదుర్కొన్నాడు. శల్యుడు, కర్ణుడు మొదలైన వారు ఇది చూసి తమను ఎదిరించిన వాడు బ్రాహ్మణుడే అయినా చంపదగిన వాడేనని అనుకున్నారు. అర్జునుడు కర్ణుడికి ఎదురే యుద్ధం చేశాడు. అర్జునుడి ప్రతాపానికి ఆశ్చర్యపడి కర్ణుడు, ఓ బ్రాహ్మణుడా, నీ అస్త్రకౌశలానికి మెచ్చుకున్నాను. నాతో సమానంగా పోరాడగలవాడు అర్జునుడు తప్ప మరెవరూ లేరు. నువ్వు నిజంగా ఎవరువో చెప్పు అన్నాడు. కానీ అర్జునుడు తాను ఎవరైనది బయటకు చెప్పలేదు. బ్రహ్మతేజస్సు జయించరానిదనుకొని కర్ణుడు యుద్ధం మానేశాడు. ఈ లోపల శల్యుడికి భీముడికి యుద్ధం సాగుతూ ఉంది. చివరకు భీముడు శల్యుడిని పట్టి ఎత్తి చంపే ఉద్దేశం లేక దూరంగా విసిరి వాడేశాడు. బ్రాహ్మణులందరూ గొళ్ళున్న నవ్వారు. మిగిలిన రాజకుమారులకు కాళ్ళు చేతులు ఆడలేదు. అయితే ఈ మహావీరులు మామూలు బ్రాహ్మణులు కారని అందరికీ స్పష్టమైంది. వాళ్ళు ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా పెరిగింది. కృష్ణుడు కూడా రాజులతో ఈ బ్రాహ్మణులు న్యాయంగా ద్రౌపదిని గెలుచుకున్నారు, రాజులతో ధర్మయుద్ధం చేశారు, అందుచేత వారిపై కయ్యానికి కాలు దువ్వకండి అన్నాడు. అతని సలహా పాటించి రాజులు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ లోపల కుమ్మరి ఇంట్లో బస చేసి ఉన్న కుంతి తన కొడుకులు ఎంతకు తిరిగి రాకపోయేసరికి దుర్యోధనాదుల వల్ల వాళ్లకు ఏమి కీడు మూడిందో అని భయపడింది. ఇంతలో నకుల సహదేవులతో ధర్మరాజు వచ్చాడు. తర్వాత కొంతసేపటికి భీమార్జునులు ద్రౌపదితో సహా వచ్చారు. వస్తూనే వాళ్ళు, అమ్మా, మేము భిక్ష తెచ్చాం అన్నారు లోపల ఉన్న తల్లితో. కుంతీదేవి, అందరూ సమానంగా పంచుకోండి నాయనా అంటూ యువతులకి వచ్చి దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్న ద్రౌపదిని చూసి బిత్తరపోయింది. ఆమె ధర్మరాజుతో, నాయనా, నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. భీమార్జునులు భిక్ష తెచ్చామంటే అందరూ సమానంగా పంచుకోమని అనేశాను. నేనెన్నడూ అసత్యమాడిన దానిని కాను. ఈ కన్యను మీరందరూ స్వీకరిస్తే అది అధర్మం అవుతుంది, స్వీకరించకపోతే నా మాట అబద్ధమవుతుంది. అందుచేత ధర్మ మార్గం ఏదో ఆలోచించి అలా చెయ్యండి అని అంది. ధర్మరాజు కొంచెంసేపు ఆలోచించి కుంతిని విచారించవద్దని అర్జునుడితో, అర్జున, నువ్వు ఈ కన్యను అగ్నిసాక్షిగా వివాహం చేసుకో అన్నాడు. దానికి అర్జునుడు, అది ఎలా సాధ్యమవుతుంది? నాకు అన్నలైన నువ్వు భీముడు వివాహం చేసుకోకుండా నేను ఎలా చేసుకుంటాను అన్నాడు. తల్లి అన్న మాటలు, అర్జునుడు చెప్పిన మాట విని కొంతసేపు ఆలోచించి, ధర్మరాజు, మనమందరము ఈ కన్యను పెళ్లాడదాం అన్నాడు.
ఇంతలో కృష్ణుడు బలరాముడితో సహా పాండవులు బస వెతుక్కుంటూ వచ్చాడు. అతను తనకు కుంతీదేవికి మొక్కటం చూసి ధర్మరాజు, కృష్ణ, మేము బ్రాహ్మణ వేషాలు ధరించి అజ్ఞాతముగా బ్రతుకుతున్నాం కదా, మమ్మల్ని ఎలా గుర్తుపట్టావు, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. కృష్ణుడు నవ్వి, రాజా, అగ్నిని ఎలా దాస్తావు? ఇవాళ స్వయంవరంలో ప్రదర్శించిన పరాక్రమం పాండవులకు తప్ప మరొకరికి సాధ్యమా? దుర్మార్గుడైన దుర్యోధనుడి తంత్రం పారకపోవడం మంచిదయ్యింది. మీరు ఎవరికీ తెలియరాకుండా ఉండడమే మీకు మంచిది అని పాండవుల వద్ద సెలవు తీసుకొని బలరాముడితో సహా వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు. ఈ లోపల దృష్టద్యుమ్నుడు ఒక పని చేశాడు. మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని గెలుచుకున్న బ్రాహ్మణుడెవరో తెలియదు. అతను ఎక్కడ విడిది చేశాడో, ద్రౌపదిని ఎక్కడికి తీసుకుని పోయాడో తెలియదు. అందుచేత దృష్టద్యుమ్నుడు మిగిలిన బ్రాహ్మణుల వెంట రహస్యంగా బయలుదేరి అర్జునుడి వెంట కుమ్మరి ఇంటికి వచ్చి ఎవరూ గమనించకుండా ఒక చోట దాక్కున్నాడు. కృష్ణ బలరాములు వెళ్ళిపోయాక భీమార్జున నకుల సహదేవులు వెళ్ళి మధురకాన్నం తెచ్చారు. అందులో కొంత బలులకు అతిథులకు ఉంచి మిగిలినది సరిగ్గా 2 భాగాలు చేసి ఒక భాగం భీమునికి, మిగిలినది మిగతా 4 పంచిపెట్టమని ద్రౌపది కుంతికి చెప్పింది. ద్రౌపది కూడా అలాగే చేసింది. భోజనాలు అయ్యాక సహదేవుడు దర్పలు పరిచాడు. దానిమీద జింక చర్మాలు పరిచి అందరూ పడుకున్నారు. పాండవుల కాళ్ల దగ్గర ద్రౌపది పడుకుంది. అప్పుడు పాండవులు యుద్ధ వ్యూహాలు, బెదనోపాయాలను గురించి, వివిధ అస్త్రాల ప్రయోగ సంహారాలను గురించి మాట్లాడుకుంటూ కొంత వితర్కించుకున్నారు. ఇదంతా చాటుగా ఉండి విన్న దృష్టద్యుమ్నుడు వీళ్ళు బ్రాహ్మణ వేషాలు ధరించిన క్షత్రియులేనని అర్థం చేసుకొని ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రితో చెప్పాడు. మన కృష్ణను వెంటబెట్టుకుని వెళ్ళింది 2 కానీ వాళ్ళుండే చోట మరొక 3 అన్నదమ్ములున్నారు. వాళ్లకు తల్లి కూడా ఉంది. వాళ్ళు క్షత్రియులే అనటానికి సందేహం ఏమీ లేదు. వాళ్ళు పాండవులేమోనని నాకు అనుమానంగా ఉంది అన్నాడు దృష్టద్యుమ్నుడు ద్రుపదుడితో. ఈ మాట విని ద్రుపదుడు తన కోరిక తీరిందని ఎంతగానో సంతోషించాడు. వాళ్ళని గురించి మరింత వివరంగా తెలుసుకొని రమ్మని ఆయన ఆప్తుడైన తన పురోహితుడికి పంపించాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. థ్యాంక్ యూ.